మంచు విష్ణు భారీ ఎత్తున నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హావా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకువచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ వస్తూనే ఉంది. అలా అప్డేట్లను కంటిన్యూగా ఇస్తూ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ ను కన్నప్ప టీం తీసుకుంటుంది. దానికి రిపేర్లు కూడా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్ర యూనిట్ తిరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం అప్డేట్లు మిస్ అవ్వకుండా ఇస్తుంది. గత వారం రోజులుగా కాజల్ అగర్వాల్ పాత్రకి సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు. పార్వతీదేవిగా కాజల్ ను చూపించారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఆ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ శివయ్యలా అక్షయ్ కుమార్ కనిపించే ప్రయత్నం చేశాడు. శివతాండవం అన్నట్టుగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. త్రిశూలం, నీలకంఠం ఇలా అన్ని కూడా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో ప్రభాస్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడట. ప్రభాస్ నందిగా కనిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతటి భారీ తారాగణంతో మోహన్ బాబు, మంచు విష్ణువు చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న రాబోతుంది. మంచు విష్ణు భారీ ఎత్తున నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హావా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకువచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ వస్తూనే ఉంది. అలా అప్డేట్లను కంటిన్యూగా ఇస్తూ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ ను కన్నప్ప టీం తీసుకుంటుంది. దానికి రిపేర్లు కూడా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్ర యూనిట్ తిరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం అప్డేట్లు మిస్ అవ్వకుండా ఇస్తుంది. గత వారం రోజులుగా కాజల్ అగర్వాల్ పాత్రకి సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు. పార్వతీదేవిగా కాజల్ ను చూపించారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఆ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ శివయ్యలా అక్షయ్ కుమార్ కనిపించే ప్రయత్నం చేశాడు. శివతాండవం అన్నట్టుగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. త్రిశూలం, నీలకంఠం ఇలా అన్ని కూడా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో ప్రభాస్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడట. ప్రభాస్ నందిగా కనిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతటి భారీ తారాగణంతో మోహన్ బాబు, మంచు విష్ణువు చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న రాబోతుంది. మంచు విష్ణు భారీ ఎత్తున నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హావా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకువచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ వస్తూనే ఉంది. అలా అప్డేట్లను కంటిన్యూగా ఇస్తూ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ ను కన్నప్ప టీం తీసుకుంటుంది. దానికి రిపేర్లు కూడా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్ర యూనిట్ తిరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం అప్డేట్లు మిస్ అవ్వకుండా ఇస్తుంది. గత వారం రోజులుగా కాజల్ అగర్వాల్ పాత్రకి సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు. పార్వతీదేవిగా కాజల్ ను చూపించారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఆ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ శివయ్యలా అక్షయ్ కుమార్ కనిపించే ప్రయత్నం చేశాడు. శివతాండవం అన్నట్టుగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. త్రిశూలం, నీలకంఠం ఇలా అన్ని కూడా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో ప్రభాస్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడట. ప్రభాస్ నంది
నందిగా కనిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతటి భారీ తారాగణంతో మోహన్ బాబు మంచు విష్ణువు చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న రాబోతుంది. మంచు విష్ణు భారీ ఎత్తున నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హావా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకువచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ వస్తూనే ఉంది. అలా అప్డేట్లను కంటిన్యూగా ఇస్తూ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ ను కన్నప్ప టీం తీసుకుంటుంది. దానికి రిపేర్లు కూడా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్ర యూనిట్ తిరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం అప్డేట్లు మిస్ అవ్వకుండా ఇస్తుంది. గత వారం రోజులుగా కాజల్ అగర్వాల్ పాత్రకి సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు. పార్వతీదేవిగా కాజల్ ను చూపించారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఆ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ శివయ్యలా అక్షయ్ కుమార్ కనిపించే ప్రయత్నం చేశాడు. శివతాండవం అన్నట్టుగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. త్రిశూలం, నీలకంఠం ఇలా అన్ని కూడా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో ప్రభాస్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడట. ప్రభాస్ నందిగా కనిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతటి భారీ తారాగణంతో మోహన్ బాబు మంచు విష్ణువు చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న రాబోతుంది. మంచు విష్ణు భారీ ఎత్తున నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హావా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకువచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ వస్తూనే ఉంది. అలా అప్డేట్లను కంటిన్యూగా ఇస్తూ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ ను కన్నప్ప టీం తీసుకుంటుంది. దానికి రిపేర్లు కూడా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్ర యూనిట్ తిరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం అప్డేట్లు మిస్ అవ్వకుండా ఇస్తుంది. గత వారం రోజులుగా కాజల్ అగర్వాల్ పాత్రకి సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు. పార్వతీదేవిగా కాజల్ ను చూపించారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఆ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ శివయ్యలా అక్షయ్ కుమార్ కనిపించే ప్రయత్నం చేశాడు. శివతాండవం అన్నట్టుగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. త్రిశూలం, నీలకంఠం ఇలా అన్ని కూడా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో ప్రభాస్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడట. ప్రభాస్ నందిగా కనిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతటి భారీ తారాగణంతో మోహన్ బాబు మంచు విష్ణువు చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న రాబోతుంది. మంచు విష్ణు భారీ ఎత్తున నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హావా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకువచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ వస్తూనే ఉంది. అలా అప్డేట్లను కంటిన్యూగా ఇస్తూ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ ను కన్నప్ప టీం తీసుకుంటుంది. దానికి రిపేర్లు కూడా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్ర యూనిట్ తిరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం అప్డేట్లు మిస్ అవ్వకుండా ఇస్తుంది. గత వారం రోజులుగా కాజల్ అగర్వాల్ పాత్రకి సంబంధించిన లుక్స్ ను రిలీజ్
రిలీజ్ చేశారు. పార్వతీదేవిగా కాజల్ ను చూపించారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఆ పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆ శివయ్యలా అక్షయ్ కుమార్ కనిపించే ప్రయత్నం చేశాడు. శివతాండవం అన్నట్టుగా అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. త్రిశూలం, నీలకంఠం ఇలా అన్ని కూడా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో ప్రభాస్ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తాడట. ప్రభాస్ నందిగా కనిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతటి భారీ తారాగణంతో మోహన్ బాబు, మంచు విష్ణువు చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న రాబోతుంది. మంచు విష్ణు భారీ ఎత్తున నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హావా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకువచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఉవ్వెత్తున జరుగుతున్నాయి. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక పోస్టర్ వస్తూనే ఉంది. అలా అప్డేట్లను కంటిన్యూగా ఇస్తూ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ ను కన్నప్ప టీం తీసుకుంటుంది. దానికి రిపేర్లు కూడా చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్ర యూనిట్ తిరుగుతుంది. ఈ క్రమంలోనే సోమవారం అప్డేట్లు మిస్ అవ్వకుండా ఇస్తుంది. గత వారం రోజులుగా కాజల్ అగర్వాల్ పాత్రకి సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు. పార్వతీదేవిగా కాజల్ ను చూపించారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.